जय श्री राम, जय श्री राम। कार्तिक महाराज की जय राम। ओम श्री राम जय राम जय 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 जय राम। चाकू लेंगे चाकू लेंगे మాకు ఎక్కువ అనిపిస్తుంది। ఈరోజు మాకు మధ్యాహ్నం భోజనం సందర్భంగా దాసరి పద్మజ లక్ష్మణ్ గారు, దాసరి పద్మజ బాలకృష్ణ గారు ఒక 100 మంది భక్తులకు భోజన సదుపాయాలు ఏర్పరిచినందుకు వాళ్ళకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్। జై శ్రీరామ్। ఒక 100 మంది భక్తులకు భోజన సదుపాయాలు ఏర్పరిచినందుకు వాళ్ళకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్। జై శ్రీరామ్। స్వామికి జై। నేను 2004 నుంచి కార్తిక స్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది। అక్కడ ఏదైతే ఉందో రామకృష్ణ పరమహంస గారు స్వామి వివేకానంద ఏ రకంగా చెప్పిన ఆశ్రమమో అలాంటి ఆశ్రమం శ్రీ హనుమాన్ మందిర్ ప్రశాంత ధామ। రామకృష్ణ పరమహంస ఇక్కడ ఏ అంటే ఆ మందిరం అంటే ఎట్లా వినబడేదో కార్తీక స్వామి మాట్లాడితే కూడా అదే రకంగా ఉండేది చూసినాం। ఆయన ఈ తరం వశిష్ఠ మహర్షి ఆయన దగ్గరికి వచ్చిన భక్తులకు ఎల్లవేళలా కష్టాలు అనేవి ఉండవు, అన్ని సుఖాలే ఉంటాయి। పిల్లలు డెవలప్మెంట్ అవుతారు, ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతారు। కాబట్టి నేను 2010 జేఏసీ ఉద్యమ ఇన్ఛార్జిగా కూడా స్వామి చెప్తేనే నాకు ఇన్ఛార్జిగా వచ్చింది। కాబట్టి స్వామి భక్తులు అత్యధిక ఉన్నత స్థాయిలో ఉంటుండని ఇంతకుముందు మా ఇంకో స్వామి కూడా చెప్పింది, సూర్యపేట స్వామి, మల్లయ్య స్వామి। ఎవరైతే పాదయాత్ర భక్తులు పాల్గొంటారో వాళ్ళ కుటుంబము, వాళ్ళు ఉండే పట్టణము అభివృద్ధిలో ఉంటుందని తెలియజేస్తున్న పబ్లిక్ ఒకటి జై శ్రీరామ్। అంతా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు 100 మంది పట్టణ